ఎలా జరుగుతుందండి బస్సు యాత్ర? మేమంతా సిద్ధం. అసలు చూస్తున్నాం యాత్రని తండోపతండాలుగా వస్తున్నారు, లక్షలాది సంఖ్యలో జనం హాజరవుతున్నారు కదా. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత అద్భుతమైన స్పందన వస్తుంది ప్రజల నుంచి అని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల పరిపాలన తర్వాతన మొట్టమొదటిసారిగా 4 చోట్ల సిద్ధం సభలు జరగడం జరిగింది. ఈ 4 సభల తర్వాతన ఆల్మోస్ట్ ప్రజల దగ్గరికి తను 58 నెలల్లో ఏం చేశాను, ఇంతకు ముందు ప్రభుత్వం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం ఏంటి, తను ఇచ్చిన మేనిఫెస్టో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు మేనిఫెస్టో అంటే ఒక గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా తను ఏ రకంగా చేశాను అనేటువంటిది ప్రజల దగ్గరికి సిద్ధం సభలు 4 తోటి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. నిజం చెప్పాలంటే సిద్ధం సభలు ఆ రకంగా జరగటం అనేటువంటిది బహుశా నిజంగా ప్రజలకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసినటువంటి అభివృద్ధి పూర్తిగా ప్రజలు ఏకీభవించారు. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9+. అంతేకాకుండా ఆయన ఏదైతే చెప్పారో పాదయాత్రలో దాన్ని పూర్తిగా అమలుపరిచాడు అనేటువంటిది మేనిఫెస్టో ఆల్మోస్ట్ 98% పూర్తి చేశారు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఆ రకంగా తండోపతండాలుగా రావటమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఇది మా యొక్క బాధ్యత, ఏ రోజున పింఛన్లు ఇంటికి రాలేదు, ఏ రోజున సంక్షేమ పథకాల్లో అవినీతి లేకుండా మా ఇంటికి రాలేదు, ఏ రోజున కూడా పిల్లల్ని చదివించడానికి వెళ్ళాలి అంటే తల్లితో పాటు వెళ్ళి ఆ పిల్లలు అమ్మ ఒడి ఇచ్చి మళ్ళీ స్కూళ్ళకి పంపించాడు. ఇవాళ వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ప్రభుత్వ ఆసుపత్రులను చేశాడు. నాకు డాక్టర్ కావాలని ఉంది కానీ నేను పేదవాడిని అనుకుంటే కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవాళ 17లో 5 తీసుకుని వచ్చేసాడు. ఇవన్నీ చూసిన తర్వాతన డెఫినెట్గా సిద్ధం సభలు 4 గ్రాండ్ సక్సెస్ అని. వాటి తర్వాత ఇవాళ రోజున బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ బస్సు యాత్ర కూడా బ్రహ్మాండంగా జరుగుతూ వస్తుంది. ఇవాళ గుంటూరులో కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి ఇవాళ సిద్ధం సభలైనా ఇవాళ బస్సు యాత్ర ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలలలో తను చేసినటువంటి కార్యక్రమాలకి ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతుగా మనం భావించవచ్చు. అయితే ప్రతి